ఉప్పు ధరలు రాత్రికి రాత్రే ఆకాశాన్నంటాయి. ఉప్పు కొరత ఉందనే వార్తలతో జనం యూపీలో కిలో ఉప్పును 1000 రూపాయల వరకు కొనుగోలు చేశారు. రాత్రంతా కిరాణా షాపులకు క్యూ కట్టారు పబ్లిక్. దీంతో రేట్లు పెంచేసి డిమాండ్ను క్యాష్ చేసుకున్నారు వ్యాపారులు. ఇటు హైదరాబాద్ లోనూ ఉప్పు కొరత వార్తలతో షాపుల దగ్గర బార్లు తీరారు. కిలో ఉప్పును 300 వరకు పెట్టి మరీ కొన్నారు. అయితే ఇలాంటి వార్తలను నమ్మొద్దన్నారు పోలీసులు. ఉప్పుకు ఎలాంటి కొరత లేదని చెప్పారు. ఉప్పు కొరత వస్తోందని, రాబోయే రోజుల్లో సాల్ట్ దొరకదంటూ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, కాన్పూర్, మొరాదాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో సైతం పుకార్లు మొదలయ్యాయి. దీంతో జనమంతా ఒక్కసారిగా కిరాణా షాపులకు పరుగులు పెట్టారు. దీంతో జనం ఆతృతను క్యాష్ చేసుకున్నారు వ్యాపారులు. కిలో ఉప్పు 400 నుంచి 500 రూపాయల వరకు అమ్మారు. ఎంత పెద్ద బ్రాండ్ అయినా కిలో 20 రూపాయలు మించని ఉప్పు ఏకంగా 400కు పైగా పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంత ధరైనా కొనేందుకు వెనక్కి తగ్గలేదు జనం. नमक की कहीं पर भी कोई कमी नहीं है पूरे प्रदेश में। ये किसी षड्यंत्र के तहत इस प्रकार की खबरें फैलाई जा रही हैं जो बिल्कुल सरासर गलत हैं। इसका पूरी तरह से खंडन किया जा रहा है। शासन की तरफ से डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को, पुलिस को बहुत सख्त हिदायत दी गई है कि इस चीज का पूरी तरह से खंडन करें और इस अफवाह को बिल्कुल जो अफवाह फैलाने वाले लोग हैं उनके खिलाफ सख्त कार्रवाई करें और किसी प्रकार की अफरा तफरी स्टेट में नहीं होनी चाहिए। सभी को अलर्ट कर दिया गया है। नमक मतलब इतना महंगा हो रहा है, सब लोग अफवाह उड़ी हुई है, तो हम भी वही जानना चाह रहे हैं। दुकान पे जा रहे 100 रुपए किलो, मतलब क्या, मतलब समझ में नहीं आ रहा क्या हो रहा है। ये 17 का पैकेट 80 रुपए का दिया जा रहा है नमक का। ये नमक में कभी आज तक नहीं हुआ, आज नमक में इतना ही